ఆల్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు శాస్త్రీనగర్లో ఉన్న బడా గణేష్ అయితే ఈరోజు అయితే వచ్చేసింది అనుకోండి. అయితే అన్న ఒక్కసారి అయితే మాటలు అయితే విందాం, ఏంది ఏం కథ అనేది, అంటే నిమజ్జనం టైంలో ఎట్లా తీస్తాడు ఏం కథ అనేది అది కూడా చూద్దాం. అయితే టోటల్ టీం అయితే ఇక్కడ ఉన్నది, ఒకసారి చూసుకోవచ్చు. అన్న అయితే బీఆర్ఎస్కి సంబంధించిన ఒక లీడర్ అయితే ఉన్నాడు, ఒకసారి అయితే మాట్లాడదాం. అన్న పేరు వచ్చేసి శ్రావణ్ అన్న. ఒకసారి అయితే అన్న ఒకసారి చెప్పనా ఏంది ఏం కథ అనేది. రామ్నగర్ శాస్త్రీనగర్లో శ్రావణ్ అన్న అంటే వినాయకుడిని పెట్టేట్లా హైలైట్. రామ్నగర్లో దగ్గర ఒక 15 సంవత్సరాల నుంచి నేను చిన్నప్పటి నుంచి అయితే శ్రావణ్ అన్న అంటే చొరస మీద పెట్టుడు అంటే గుడి పక్క కంటే శ్రావణ్ అన్ననే. శ్రావణ్ అన్న మించింది ఎవరు పెట్టలే ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఒక టైంలో శ్రావణ్ అన్న తీస్తుందంటే ఒక బండిలు 2011లో కానీ 2012లో తీస్తే మాత్రం రిద్దమార్ దాకా జులూస్ ఉంటుండే. దగ్గర దాకా ఒక 1000 మంది పబ్లిక్ అంటే ఎక్కువ ఉంటుండే. కాబట్టి రామ్నగర్లో శాస్త్రీనగర్ పక్కకు శ్రావణ్ అన్న అంటే ఫేమస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చోరస మీద ఆడికెళ్ళి చూస్తే బాలాజీ సీటు న్యూస్ కనిపిస్తే శాస్త్రీనగర్ పక్క గుడి దగ్గర ఓడిది వినాయకుడు అంటే శ్రావణ్ అన్నదే ఉంటుంది అన్న. బ్రదర్, మనము గత 49 సంవత్సరాలు, అంటే నా వయసు వచ్చేసి 40 ఇయర్సే. అంతకుముందు మా సీనియర్స్ అందరు పెడుతుండే. ఇప్పుడు 49 సంవత్సరాలు అవుతుంది. ఈ ఇయర్ 49th ఇయర్ కాబట్టి ఇంత భారీ వినాయకుని తెచ్చినాము. గత 10 ఏళ్ళ నుంచి కొంచెం చిన్నగా పెట్టినాము. ఎందుకంటే అందరు పిల్లలు కూడా వాళ్ళకు కూడా అవేర్నెస్ రావాలని చెప్పి మనము కొంచెము వెయిట్ చేసినాము. ఈసారి పిల్లలందరికీ అవేర్నెస్ వచ్చింది. ఆ విషయంలో మనం ఈసారి ఇంత పెద్ద వినాయకుని తెచ్చినాము, తెచ్చి పెడుతున్నాము. రామ్నగర్లో నెంబర్ 1 వినాయకుడు మనదే. నెక్స్ట్ 50 ఇయర్స్ సెలబ్రేషన్ మామూలుగా ఉండదు, భయంకరంగా ఉంటుంది. ఈ ఇయర్ కూడా భయంకరంగా ఉంటుంది. మనము 10వ రోజు తీస్తాము, 11వ రోజు నిమజ్జనం అవుతుంది. సండే రోజు నిమజ్జనం స్టార్ట్ అవుతుంది మనది, మండే రోజు నిమజ్జనం అవుతుంది. దయచేసి మన వాళ్ళందరూ రావాలి. అలాగే బోనాల పండుగ కూడా మనం రామ్నగర్లో మనల్ని మించిన బోనాల పండుగ ఎవరు చేయరు. మన బోనాల పండుగ ఎలా ఉంటుందంటే మనకు ఒక 6 పోతరాజులు, ఒక 4 బ్యాండ్లు, అందరు భయంకరంగా ఉంటుంది. ప్యాడ్ బ్యాండ్లు కాదు తమ్ముడు, 4 ప్యాడ్ బ్యాండ్లు, ఒకటి కాదు. ఇప్పుడు వినాయక చవితికి కూడా మనం అదే విధంగా ఊరేగింపు చేస్తున్నాము. నెక్స్ట్ ఇయర్ మాత్రం భయంకరంగా ఉంటుంది. మా తమ్మునికి జై జై బోలో గణేష్ మహారాజ్. డేంజర్ రమేష్ అని ఆడతారు. ఈయన పెద్ద డీజే ఆపరేటర్, మా పెద్ద మనిషి. ఈయన చూడ్డానికి చిన్న పిల్లలకి కనిపిస్తుంది కానీ ఈయనకు 60 ఏళ్ళు పెద్ద మనిషి. ఈయన ఇంచుమించు మా ఫాదర్ జనరేషన్ తర్వాత ఈయన ప్లస్ ఈయన చిన్న నెక్స్ట్ జనరేషన్. వీళ్ళ తర్వాత జనరేషన్ మాది, మా తర్వాత జనరేషన్ మా తమ్ముళ్ళది. శంకర్, డేవిడ్, డి, వీళ్ళందరూ నెక్స్ట్ జనరేషన్. ఇది 3rd జనరేషన్. 4th జనరేషన్ కూడా ఉన్నారు కానీ పిల్లలు డి వీళ్ళు 4th జనరేషన్. దాని తర్వాత మా 5th జనరేషన్ పిల్లలు పడుకుర్రు. తర్వాత 6th జనరేషన్ నా కొడుకులు, నా తమ్ముల కొడుకులు, నా మొత్తం శాస్త్రీనగర్ జూనియర్స్ అందరూ 5th జనరేషన్ కూడా రెడీ అయిపోతారు. ఈ 50th సెలబ్రేషన్ నెక్స్ట్ ఇయర్కి నా 5th జనరేషన్ కూడా రెడీ అయిపోతుంది. అప్పుడు ఇంకా భయంకరంగా ఉంటుంది. మా తమ్ముడికి ఇంకా మంచి బ్లాక్ ఇస్తా అప్పుడు. అన్న థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వీడియో. అన్న థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. మీ సపోర్ట్ ఇట్లానే ఉంటే మాత్రం నేను ఎదుగుతాను. 100% మంగళమూర్తి గణేష్ మహారాజ్ కి.